నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే. తల్లికి వందనం నిజంగా ఒక సెన్సేషన్నే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 13,000 పిల్లలకి 2,000 ఏదైతే సంబంధించి కలెక్టర్ గారికి ఇస్తున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ 2,000 కూడా లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళాయని చెప్పేసి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడి ట్వీట్ చేశాడు. ఇది 24 గంటల్లో ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారు. వాస్తవానికి జగన్ ప్రూవ్ చేస్తాడా చేయడా? ఎందుకు ఇంత తల్లికి వందనపై ఇంత విష ప్రచారం చేస్తున్నారు? అది వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సరం కంప్లీట్ అయిన తొలి అడుగు వేళ, తల్లులందరూ ఆనందంగా ఉన్న వేళ, తల్లికి వందనం, తల్లులందరికీ అభినందన చందనం. ఈ విధంగా ఆనందానికి కారణం అతి ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ప్రామిస్లో ఒకటి తల్లికి వందనం. ఈ 1 సంవత్సరం కాలం పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల్లికి వందనం ఇవ్వలేదు అని రచ్చ చేశారు. ఏ గవర్నమెంట్కైనా ఏ పార్టీకైనా ప్రయారిటైజేషన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రయారిటైజేషన్ ప్రకారం సూపర్ 6లో 1 by 1 డేట్స్ ఫిక్స్ చేసుకొని బడ్జెట్ అలాట్మెంట్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. వచ్చిన 1 సంవత్సరం కాలంలో 85% ఎలక్షన్ ప్రామిసెస్ ఫిల్ఫిల్ చేసుకోవటం అనేది గొప్ప విషయం, అభినందించవలసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎసిడిటీస్ వచ్చిన విషయం అని చెప్పక తప్పదు. తల్లికి వందనం లాంటిది ఎంత భారీగా ట్రోల్ చేశారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రామానాయుడు మరీ ముఖ్యంగా ఆయన్ని ర్యాగింగ్ చేసినట్టుగా ట్రోలింగ్ చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఏమైంది అని పులివెందుల ఎమ్మెల్యే ప్రతి చోట ప్రస్తావించారు. మరి ఈరోజు తల్లులు ఆనందించిన వేళ, మరి వీళ్ళు మాటలు వాయిస్ పడిపోయిన వేళ, ఈ శుభవేళ. ఎందుకంటే గతంలో జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? మనం జాగ్రత్తగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం. ఎలక్షన్కి ముందు ఏం చేశారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ అమౌంట్ అమ్మ ఒడి అన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత లేదు తూచ్ ఒకటే అన్నారు కదా. సో ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఒకరికే ఇస్తారు 13,000 ఒకటి. దీనివల్ల ఒక తల్లికి 2-3 కొడుకులుంటే అంటే ఆమె ఒక్కరికే ఇస్తుందా? మిగతా వాళ్ళు అంటే ఈ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటుంది ఒక తల్లి? ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయటం వల్ల 2-3 పిల్లలున్న తల్లి పడిన ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, గతంలో వాళ్ళు అమ్మఒడి పెట్టినప్పుడు కొన్ని రూల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూషిస్తున్న లేకపోతే అలిగేషన్స్ బేస్లెస్ అని ఎందుకు అంటున్నానంటే, 13,000 ఒక అబ్బాయికి తల్లికి వందనం కింద అమ్మకి డిపాజిట్ చేస్తే వాళ్ళు అప్పట్లో 2,000 రూపాయలు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అకౌంట్లో వేసి ఆ స్కూల్కి సంబంధించిన డెవలప్మెంటు 1,000 రూపాయలు, ఆ స్కూల్కి సంబంధించిన టాయిలెట్స్ డెవలప్మెంట్స్కి ఒక 1,000 రూపాయలు ఫండ్ కింద, డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు 13,000 ఆ తల్లికి వేస్తున్నారు, 2,000 కలెక్టర్ గారి అకౌంట్లో వేస్తున్నారు. అది కూడా సేమ్ పర్పస్ విల్ బి ద సేమ్. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? సేమ్ పర్పస్, సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కానీ ఈరోజు ఒక కొడుకు ఉన్న తల్లులు 18 లక్షల మంది ఉన్నారు, 2 పిల్లలు ఉన్న తల్లులు 14 లక్షల మంది ఉన్నారు, 3 పిల్లలు ఉన్న తల్లులు 2.5 లక్షల మంది ఉన్నారు, 4 పిల్లలు అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు 25,000 మంది ఉన్నారు. అంటే ఈ రకంగా 4-5 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అమౌంట్ అంత వచ్చినప్పుడు ఆ కుటుంబం ఆనందానికి అంత ఉండదు కదా. మరి గతంలోకి ఇప్పటికి ఊహించనంత మార్పులు ఆ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో, కళ్ళల్లో వెలుగు నిండుతుంది కదా. అందుకే వీళ్ళ కడుపులో ఎసిడిటీ మొదలైందామో అని అనిపిస్తూ ఉంది. సార్, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ సార్, 2019కి ముందు 2 కారణాల వల్ల నిజంగా వైసీపీ వచ్చిందేమో అని డౌట్. ఒకటి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మాట్లాడారు. సో అదొకటైతే, రెండోది
జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా తెలియదు కానీ భారతిరెడ్డి గారిని మాత్రం ప్రతి ఒక్కరు నమ్మారు. భారతిరెడ్డి గారు స్వయంగా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పిల్లవాడికి ఏదైతే ఉందో అమ్మఒడి పడుతుంది అని చెప్పేసి అన్నందుకే ఈ ఓట్లను ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి అనుకోవచ్చు. కానీ రెండు కూడా మనం చూసాం. ఈరోజు నిజంగా తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి వస్తుంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది కూటమి ప్రభుత్వం నెక్స్ట్ అంటే ఏమంటారు? ఇప్పటికి కూడా భారతిరెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిస్ ట్రోల్ అవుతూ ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఇట్లా మాట ఇవ్వటం మడమ తప్పటం అనేది సహజంగా వాళ్ళకున్న పార్టీకున్న కల్చర్, అదే సంస్కృతి ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ స్కీమ్ ఇట్లా ఫ్రేమ్ చేసి సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంటికి ఇన్ని వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, గతంలో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత? 5,545 కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న అమౌంట్ 8,745 కోట్లు. ఇప్పుడు ఇస్తున్న పిల్లలు లబ్ధిదారులు 67,27,164. 164 అంటే అండి గెలిచిన సీట్లు అని కాదు, ఇంతమందికి ఇస్తున్నారని. అదే మరి గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు డబల్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా? మనకి లెక్కలు చూద్దాం, డేటా స్టాటిస్టిక్స్ చూద్దాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే డబల్ అమౌంట్ వెళ్తూ ఉంది లబ్ధిదారులకి. అటువంటిప్పుడు అభినందించాలా? రెండో పాయింట్ ఇప్పుడు మీరు ప్రస్తావించారు, 2,000 రూపాయలు లోకేష్ బాబు జేబులోకి వెళ్తున్నాయి లేదా లోకేష్ బాబు అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈ బేస్లెస్ ఎలిగేషన్కి పెద్దగా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ బేస్లెస్ అలిగేషన్ చేయటం అనేది ఆ పార్టీ సంస్కృతి. ఎలాగంటే మీరు ఇందాక ప్రస్తావించారు, బాబాయ్ హత్య జరిగింది, ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఒక గొడ్డలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టారు. సంహౌ అది ఎలక్షన్లో కొంత ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఈ ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు దాన్ని పూర్తిగా కౌంటర్ చేయలేకపోయి ఉండవచ్చు. అంటే ఇట్లా అబద్ధాన్ని ప్రచారం చేశారు. బాబాయిని చంపింది వాళ్ళే, ఇంకొకటి మీద దొబ్బేసింది వాళ్ళే, ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, పింక్ డైమండ్ అన్నారు. తిరుమలలో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉందంట, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని బ్లేమ్ చేశారు. అది కూడా ఆ గుళ్ళో పూజారి చేత చెప్పించారు. ఆ చెప్పించింది కూడా విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి గారు. తర్వాత తేలిన అంశం ఏంది విచారణలో? పింక్ డైమండ్ అనేది లేనే లేదు, అస్సలు లేదు, తూచి. అంటే ఒక వాస్తవం ఏమాత్రం లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ చేయటంలో ఆ పార్టీ దిట్ట ఒకటి. రెండోది, లేటెస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ తీసుకుందాం, లిక్కర్ స్కాము. అసలు స్కామే లేదంటాడు. ధనుంజయ రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న, గోవిందప్పన్ బాలాజీ వాళ్ళని అరెస్ట్ చేశారు, తప్పు కదా అంటాడు. మళ్ళీ కసిరెడ్డి రాజశేఖర్ నాకు సంబంధం లేదంటాడు. మరి ఐటీ అడ్వైజర్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. కేసే లేనప్పుడు ఎందుకు ఆందోళన పడుతున్నాడు? కేసే లేదని ఒక పక్కన చెప్తూ నేను ఎప్పుడైనా జైలుకి వెళ్ళొచ్చు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, మాకేం జైలు కొత్త అంటాడు. అంటే పొంతన లేని స్టేట్మెంట్స్, ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకుండా మాట్లాడటం, బేస్లెస్ అలిగేషన్స్ చేయటం అనేది గతంలో మనం గమనించినట్టయితే చాలా సందర్భాల్లో ఇవన్నీ మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు 2,000 ఆయన జేబులోకి వెళ్ళి ఉంటే, వైఎస్ జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క తల్లికి 13,000 వేశాడు, మిగతా 2,000 కూడా 5 సంవత్సరాలు ఆయన జేబులోకి వెళ్ళినాయా? మరి అంటే నాకు డౌట్ వస్తుంది, ఈయన జేబులోకి వెళ్ళినాయని ఈయన అంటే అదే ఫార్ములా పెట్టి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మరి అప్పట్లో 5 సంవత్సరాలు ఆయన జేబులోకి వెళ్ళినాయా? తప్పు కదా అది. తప్పుడు కామెంట్స్ చేసేటప్పుడు ఒక బాధ్యత గల పొజిషను వ్యక్తులు ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, 24 గంటల్లో ఆ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది తీసేయండి లేదా నిరూపించండి, లేకపోతే ఐ విల్ టేక్ లీగల్ ప్రొసీజర్ యాజ్ అప్రాప్రియేట్ అన్నారు. మరి వీళ్ళు దానికి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ స్పందిస్తే నా అంచనా ప్రకారం ఏంటంటే, మేము ఇట్లా ఫాల్స్ బేస్లెస్ అలిగేషన్ చేయటం అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో ఇట్లానే చేస్తున్నాం కదా, ఈరోజు కొత్త ఏముంది, ఇట్లానే చేస్తుంటాం ఊకే అని చెప్తారా? లేదు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే తీసుకొచ్చి పేపర్లన్నీ సబ్మిట్ చేస్తారా? అది వీళ్ళ నిజాయితీకి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు అందరూ. వీళ్ళ నిజాయితీ ఏ విధంగా ఉండబోతుంది, తెర మీద వీళ్ళు ఎట్లా చూపిస్తారు డాక్యుమెంట్స్ అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ చూపించకపోతే మరి గతంలో మరి వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాలు 2,000 బాపత ఏందని క్వశ్చన్ ఎవడన్నా చేస్తే? సో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి బేస్లెస్ అలిగేషన్ చేయటం లేదా అనాలోచితంగా మాట్లాడటం, ఒక పద్ధతి లేకుండా విమర్శించటం అనేది మానుకోవాలా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి బనాయించారు, అవి ప్రూవ్ కాలేదు, కావు కూడా.
ఇవన్నీ ఇట్లాంటి కల్చర్ ఆ పార్టీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఈయన చేశాడు లోకేష్ బాబు గారు. మరి చూడాలా వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ ఒకవేళ చేసుకుంటారు. నిజంగా ఇది ప్రూవ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి శిక్ష ఎదుర్కోబోతారు యాజ్ అ లీగల్గా, అంటే మీకున్నటువంటి ఒక అంటే ఇది పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మాట్లాడారు అన్న సందర్భంగా యాజ్ పర్ ద సెక్షన్ 356, 352, 299 కింద కేసు అట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తికి పరువు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా డెరోగేటివ్ కామెంట్స్ చేయటం అనేది శిక్షార్హమైన నేరం. సో ఆ విధంగా ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఆ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి. దీనివల్ల ఈ పార్టీ శ్రేణులకి, ఈ పార్టీ వర్గాల వాళ్ళకి, ఈ సంబంధిత వ్యక్తులకి ఇంకొకసారి ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటారు అని మనం ఆశించవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే 24 గంటల గడువులో ఒకవేళ ఇది తేల్చకపోతే మటు ఖచ్చితంగా ఏదైతే లీగల్గా యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా చేస్తారు లోకేష్ గారు, ఎందుకంటే చాలా గట్టిగా తీసుకున్నారు కాబట్టి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.